హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాం 3-phase ఇండక్షన్ మోటార్. ఈ 3-phase ఇండక్షన్ మోటార్ 3 ఫేజులు ఇచ్చినప్పుడు ఒక డైరెక్షన్లో రన్ అవుతుంది. 2 ఫేజులు చేంజ్ చేసినప్పుడు మరొక డైరెక్షన్లో రన్ అవుతుంది. ఇది ఎందుకు, ఎలా జరుగుతుంది, ఏ కారణం చేత జరుగుతుంది? మనం ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలించినప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ బాగా తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఈ ఇమేజ్లో చూడండి. ఇమేజ్లో వచ్చేసి 3-phase వైండింగ్ ఏదైతే ఉందో ఇది RYB అండ్ నెక్స్ట్ RYB అండ్ నెక్స్ట్ RYB. Rను 1 గాను, Yని 2 గాను, Bని 3 గాను చూసినట్టయితే మనం ఇదే విధంగా 1 2 3 మళ్ళీ 1 2 3 ఎసెంట్రిక్ కింద నుంచి పైకి వెళ్తే 1 2 3 ఈ డైరెక్షన్లో మనకి రొటేట్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 2 మారుద్దాం పొజిషన్స్. 3ని 1ని 3 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 3 అంటే R ప్లేస్లో B, B ప్లేస్లో R పెడదాం. ఇప్పుడు చేంజ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, అంటే Bని మనం 3గా చూసుకున్నాం, Rని మనం 1గా చూసుకున్నాం. ఇప్పుడు ఏ డైరెక్షన్ తిరిగింది చూడండి, అంటే ఫేజ్ యాంగిల్ కూడా 0. ఇప్పుడు R అన్నది 0తో స్టార్ట్ అయింది అనుకోండి, మిడిల్లో ఏముంది 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఏముంది, Y ఉంది. ఆ తర్వాత 270 డిగ్రీస్. 270 డిగ్రీస్ ఏది ఉంది, ఇంకొక ఫేజ్ B. సో ఫస్ట్ ఇది మూవ్ చేస్తే తర్వాత అది మూవ్ చేస్తుంది, తర్వాత అది మూవ్ చేస్తుంది. ఈ విధంగా ఇలా మూవ్ అవుతుంది. కానీ ఇది చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ రెడ్ మూవ్ చేసింది, రెడ్ నుంచి ఎల్లోకి వచ్చింది, ఎల్లో నుంచి బీకి వచ్చింది. అంటే ఇదే విధంగా RYBలో ఏ ఫేజ్ మార్చినా కానీ ఇదే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఈ మూడిట్లో ఇలా మార్చడం వల్ల ఫస్ట్ ఉన్న డైరెక్షన్ RYB అయితే ఇలాగే రొటేట్ అవుతుంది. 2 మార్చగానే ప్రతి పాయింట్లోనూ ఆపోజిట్ అయిపోతుంది. ఆపోజిట్ అయిపోగానే డైరెక్షన్, ఫేజ్ డైరెక్షన్ మారుతుంది కాబట్టి RYB. సో రొటేషన్ మారిపోయింది. ఈ విధంగా ఉండడం వల్ల మ్యాగ్నెటిజం కూడా మారిపోయి మోటార్ అన్నది రొటేషన్ చేంజ్ అవుతుంది. ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.